సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వచ్చేసి నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చూసుకుంటే నేను ఫస్ట్ క్యారెక్టర్స్ అంటే బర్డ్స్ క్యారెక్టర్ రిఫరెన్స్ జనరేట్ చేయడం అండ్ అలాగే చిన్న స్టోరీ జనరేట్ చేయడం అయితే చేశాం. అండ్ దానికంటే నెక్స్ట్ వీడియోలో మనము ఏఐతోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా క్రియేట్ చేసుకోవడం అనేది చెప్పాం. సో ఈరోజు చూసుకుంటే ఐబిఎస్ పెయింట్లో ఒక ఫుల్ బర్డ్ క్యారెక్టర్ డ్రా చేసి దాన్ని మనం ఎలా గ్యాలరీలోకి సేవ్ చేసుకుందాం అనేది టాపిక్ పైన అయితే వీడియో అయితే చెప్తాను ఈరోజు. సో ఇది డీటెయిల్గా అయితే వినండి, వీడియో అనేది స్కిప్ చేసుకోకండి. స్కిప్ చేసే మంచి పాయింట్స్ అనేది మిస్ అయిపోతారు. స్కిప్ చేస్తే చూడకండి, మీకు కూడా అర్థం కాదు. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఐబిఎస్ పెయింట్ యాప్ ఏదైతే ఉందో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను ప్రీవియస్గా చెప్పున్నాను ఆల్రెడీ ఐబిఎస్ పెయింట్ అని మీకు ఫ్రీగా ఇచ్చాను అండ్ ఇక్కడ మరి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలంటే చెప్పాను. ఐబిఎస్ పెయింట్ వచ్చేసి మీరు ప్లేస్టోర్ నుంచి అయితే యూజ్ చేసుకోకండి, ఎందుకంటే నేను యూజ్ చేసే ఐబిఎస్ పెయింట్ యాప్ అనేది మీకు అర్థం కాకపోవచ్చు. సో అందుకే మీరు క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఐబిఎస్ పెయింట్ యాప్. క్రోమ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఓల్డ్ వర్షన్ ఉంటుంది అండ్ ఓల్డ్ వర్షన్ మనము యూస్ చేయాలి. ఎక్కువగా వాటిని మనము ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ చూసుకుంటే నా దగ్గర 2 రిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ టూనీ బర్డ్ ఒక రిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి హ్యాండ్స్కి యానిమేషన్ చేసేటప్పుడు అనమాట. ఇవి హ్యాండ్స్ వర్క్ అవుతుంది మనకు. అండ్ ఇది వచ్చేసి మనకు ఫీమేల్ టూనీ బర్డ్ అనమాట. అండ్ ఇవి వచ్చేసి టాకింగ్ మౌత్స్ అనమాట. మీకు తెలిసి ఉంటుంది, ఇవన్నీ టాకింగ్ మౌత్స్ అనమాట, వెక్టర్ వైజ్గా ఉంటుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి ఈగల్ అనమాట, ఈగల్ మౌత్ అనమాట, టాకింగ్ ఈగల్ మౌత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ కానీ మళ్ళీ డౌన్లోడ్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి ఈగల్ క్యారెక్టర్ ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం డ్రా చేసేది ఈ టూనీ బర్డ్. ఓకే, ఇప్పుడు మనం డ్రా చేసేది టూనీ బర్డ్ కాబట్టి సో మీరు హై క్వాలిటీ డ్రా అయితే చేసుకోవాలి. హై క్వాలిటీ డ్రా చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ మనం టూనీ బర్డ్ అనేది ఐబిఎస్ పెయింట్లో ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ మనం యానిమేషన్ చేసేది డ్రాయింగ్ కార్టూన్ 2లో మనము యానిమేషన్ చేస్తాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఐబిఎస్ పెయింట్ యాప్ ఓపెన్ చేస్తాను, ట్యాప్ చేసి ఓపెన్ అయితే చేస్తాను. అండ్ ఫస్ట్ ఇక్కడ అప్డేట్ నోటిఫికేషన్ అయితే అడుగుతుంది, దాన్ని మీరు అప్డేట్ అనేది చేసుకోండి. అప్డేట్ చేస్తే మీకు న్యూ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. అందుకే ఇక్కడ క్లోజ్ పైన ట్యాప్ చేయాలి, ఇగ్నోర్ అయిపోతుంది. అండ్ ఇక్కడ న్యూ గ్యాలరీ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయాలి. అండ్ ఇలా మనం కొన్ని వర్క్ చేసుకున్న ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మనకు విజిబుల్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఈ సెక్షన్లో మై గ్యాలరీ సెక్షన్లో విజిబుల్ అనేది అవుతుంది. సో మీరు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఏం చేస్తారంటే ఇక్కడ కార్నర్లో ప్లస్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ గుర్తుందిగా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయాలి. అండ్ 1:1 4K రెజల్యూషన్లో అయితే సెట్ చేసుకున్నాను. ఇది ఎలా సెట్ చేసుకోవాలనేది నేను లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పున్నాను. సో నేను చాలా వీడియోస్లో అనేది నేను పెట్టుకున్నాను. ఒకవేళ వీడియోస్ మీకు ఫైండ్ అవుట్ అవ్వకపోతే డిస్క్రిప్షన్ చెక్ చేయండి అండ్ ఇక్కడ మీకు డైరెక్ట్గా లింక్ అనేది సెండ్ చేసేస్తాను. అండ్ ఇక్కడ 1:1 4K రెజల్యూషన్ నేను ఆల్రెడీ సెట్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ దీనిపైన ట్యాప్ చేస్తాను అండ్ కెన్వాస్ ఒక మెసేజ్ లాంటిది వస్తుంది అండ్ ఓకే పైన అయితే ట్యాప్ చేస్తాను. సో ఇక్కడ చూసుకుంటే నాకు ఒక వైట్ బోర్డ్ లాంటిది కనిపించింది, ఇక్కడ వైట్ బోర్డ్ లాంటిది అయితే వస్తుంది. సరే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఈ వైట్ బోర్డ్ పైన మనము డ్రాయింగ్ అనేది చేసుకోవాలి. సో నేను డీటెయిల్గా ప్రతి టూల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను పెట్టుకున్నాను. ఫస్ట్ ఇక్కడ నేను రిఫరెన్స్ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ అది చేస్తాను. సో రిఫరెన్స్ ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీకు డౌన్ ఆరో కనిపిస్తుంది కదా, దీని పక్కన ఒక లేయర్స్ ఆప్షన్ కనిపిస్తుంది. సో దీనిపై ట్యాప్ చేస్తే ఇది లేయర్స్ అనమాట, దీనిపై ట్యాప్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం రిఫరెన్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ కెమెరా ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, కెమెరా ఐకాన్ ఆప్షన్. సో దీనిపైన అయితే ట్యాప్ చేయాలి. సో గ్యాలరీ వస్తుంది, కొంచెం స్క్రోల్ చేస్తాను, నా బర్డ్ రిఫరెన్స్ ఇక్కడ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని డన్ పైన అయితే ట్యాప్ చేస్తాను. సో ఇక్కడ రిఫరెన్స్ అనేది యాడ్ అయిపోతుంది. దీనికి కొంచెం నేను పెద్దగా అయితే చేసుకుంటాను. ఈ విధంగా 2 ఫింగర్స్ని డ్రాగ్ చేసి ఈ విధంగా పెద్దగా అయితే చేస్తాను. ఇక్కడ గ్రీన్ టిక్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయాలి. ఇది వచ్చేసి డీసెలెక్ట్ అయిపోతుంది. అండ్ ఓకే, అండ్ ఇంపోర్ట్ పిక్చర్ అని వస్తుంది, ఇక్కడ చూసుకుంటే ఒక మెసేజ్ వస్తుంది ఇంకొకటి, అండ్ క్యాన్సిల్ అని ట్యాప్ చేయాలి. సో ఇప్పుడు చూసుకుంటే మనం రిఫరెన్స్ ఇమేజ్ ఇంపోర్ట్ చేసింది ఇక్కడ లేయర్స్ కనిపిస్తుంది కదా, అండ్ ఇక్కడ రిఫరెన్స్ ఇంపోర్ట్ చేసింది లేయర్ నెంబర్ 2లో అండ్ ఎంటీ లేయర్ అనేది లేయర్ నెంబర్ 1 అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లేయర్ నెంబర్ 2 అంటే బర్డ్ క్యారెక్టర్ రిఫరెన్స్ ఉన్న లేయర్ని హోల్డ్ అండ్ ట్యాప్ చేయాలి అండ్ కిందికి డ్రాగ్ అనేది చేసేయాలి ఈ విధంగా. అండ్ ఇప్పుడు చూసుకుంటే రిఫరెన్స్ ఇమేజ్ వచ్చేసి లేయర్ నెంబర్ 1 లాగా కన్వర్ట్ అయిపోయింది. అండ్ ఎంటీ లేయర్
1 ఉండేది కదా, ఇప్పుడు వచ్చేసి లేయర్ నెంబర్ 2 లాగా అయితే కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం డ్రాయింగ్ చేయాలి. ఇప్పుడు మనం డ్రాయింగ్ చేయాలంటే రిఫరెన్స్ ఇమేజ్ లేయర్ సెలెక్ట్ అయి ఉన్న దాంట్లో మనం డ్రాయింగ్ అయితే చేసుకోవద్దు. దానికి ఎక్స్ట్రా లేయర్ అంటే పైన ఒక ఎంటీ లేయర్ అయితే కనిపిస్తుంది కదా, అక్కడ మనము డ్రా అనేది చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి నేను ఒక చిన్న డ్రా అయితే చేస్తాను. ఇక్కడ రిఫరెన్స్ ఇమేజ్ సెలెక్ట్ అయి ఉంది, ఇక్కడ చూసుకున్నారు కదా, రిఫరెన్స్ ఇమేజ్ సెలెక్ట్ అయి ఉంది. అండ్ ఈ విధంగా కొంచెం డ్రాయింగ్ అయితే కొంచెం పెడతాను, కొన్ని డాట్స్. అండ్ ఇప్పుడు మనం రిఫరెన్స్ని హైడ్ చేస్తే ఈ విధంగా ఆ డ్రాయింగ్ కూడా హైడ్ అయిపోతుంది. అందుకే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన ఒక ఎంటీ లేయర్ తీసుకొని ఎంటీ లేయర్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎంటీ లేయర్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు డ్రాయింగ్ చేసినా సరే, ఈ విధంగా డ్రా చేసినా సరే, ఇప్పుడు రిఫరెన్స్ ఇమేజ్ హైడ్ చేసినా సరే ఆ డ్రా అనేది ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఫస్ట్ హెడ్ అయితే డ్రా చేసుకోవాలి. దాని తర్వాత ఒక మౌత్, అండ్ దాని తర్వాత ఐస్, అండ్ దాని తర్వాత బాడీ అండ్ వింగ్స్ అంటే రెక్కలు, దాని తర్వాత లెగ్స్, అండ్ బ్యాక్ సైడ్ ఉన్న ఆ తోక చిన్న తోక లాంటిది అలా అనేది డ్రా చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ బై స్టెప్గా మనం స్టార్ట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ మనం హెడ్ అయితే ట్రేస్ చేద్దాం. హెడ్ ట్రేస్ చేయడానికి ఇక్కడ లేయర్ నెంబర్ 2లో అయితే ఉన్నాను, ఒకసారి చూసుకోవాలి మీరే. అండ్ ఇక్కడ బ్రష్ సైజ్ ఫస్ట్ అయితే బ్రష్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ బ్రష్ ఆప్షన్లోకి వెళ్ళాలి. బ్రష్ ఆప్షన్లోకి వెళ్ళాక లేకపోతే బ్రష్ మీరు ఎలా ఉంటారంటే ఇక్కడ పెన్సిల్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేసినా సరే, అండ్ ఇందులో బ్రష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేసినా సరే బ్రష్ ఆప్షన్లోకి వెళ్తారు. అండ్ డైరెక్ట్గా మీకు ఒక కలర్ బాక్స్ ఉంది కదా, దీని పక్కనే ఒక 10.7% అనే ఒకటి కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేసినా సరే మీరు బ్రషెస్ అనేది వెళ్తారు. సో బ్రష్ సైజ్ వచ్చేసి 10.7, నేను 12 పాయింట్ పెట్టుకుంటాను. ఓకే, 12 పాయింట్ అయితే పెట్టుకున్నాను. సో నాకు స్ట్రోక్ అనేది డ్రాయింగ్ కార్టూన్ టూలో కట్ అవ్వద్దు, ఎటువంటి బ్లర్ లాంటిది అవ్వకూడదు, కాబట్టి నేను 12 పాయింటే పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు నేను డ్రాయింగ్ టూల్ అనేది ఆన్ అయితే చేస్తాను. ఈ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే పైన ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ డ్రాయింగ్ టూల్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి డ్రాయింగ్ టూల్ ఎనేబుల్ అయితే చేస్తాను. సో నేను ఇక్కడ డ్రాయింగ్ అనేది స్టార్ట్ చేస్తాను, డ్రా చేయడం. ఈ విధంగా డ్రాయింగ్ అనేది చేస్తాను. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకసారి అవుట్లైన్కి సరిగ్గా ఉందో లేదో అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడైతే ప్రాపర్గా ఉంది. అండ్ టిక్ మీద ట్యాప్ చేస్తాను. అండ్ ఈ విధంగా మీరు డ్రాయింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. సో స్ట్రోక్ వచ్చేసి నేను బ్లాక్లోనే పెట్టేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఏ కలర్ అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. అండ్ ఓకే, ఇది కొంచెం పార్ట్ అయితే బ్యాలెన్స్ ఉండిపోయింది, దీన్ని కూడా నేను ట్రేస్ అయితే చేసేస్తాను. ఈ విధంగా అయితే నేను
డ్రా అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఫస్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే లోపల ఉన్న షాడో అనేది డ్రా అయితే చేయాలి. సో షాడో డ్రా చేయాలంటే మనం వేరే లేయర్ అయితే తీసుకోవాలి. ఆ వేరే లేయర్ తీసుకునేది ఏంటంటే మనము ఇప్పుడు అవుట్లైన్ ఏ లేయర్ అయితే ట్రేస్ చేసామో ఆ అవుట్లైన్ లేయర్ కిందకి అయితే ఉండాలి. సో నేను డీటెయిల్గా అయితే మెల్లగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ అనేది స్పీడ్గా అయితే చెప్పాను అండ్ స్పీడ్గా వీడియోస్ అనేది చేయను. అండ్ మెల్లగా మీకు అర్థమయ్యే విధంగా అయితే చెప్తాను. అండ్ ఇప్పుడు చూసుకుంటే లోపల కలర్ ఏదైతే ఉందో, ఈ డార్క్ కలర్ ఏదైతే ఉందో, ఎల్లో డార్క్, దీన్ని హోల్డ్ అండ్ ట్యాప్ చేసుకోవాలి. కలర్ పిక్ అయిపోతుంది. సో కలర్ పిక్ అయిపోతుంది. అండ్ ఇక్కడ రిఫరెన్స్ ఇమేజ్ అయితే ఉందో దాని ఒపాసిటీ అనేది తగ్గించేయాలి. అండ్ ఒపాసిటీ ఎలా తగ్గిస్తారంటే ఇక్కడ మీరు 100% కనిపిస్తుంది కదా ఇక్కడ. సో దీన్ని మీరు ఈ విధంగా తక్కువగా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇక్కడ 62%, 59% ఇలాగా ఈ విధంగా అయితే తక్కువ అయిపోతుంది. సో ఇప్పుడు చూసుకుంటే రిఫరెన్స్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ రిఫరెన్స్ ఇమేజ్ పైన అయితే ఒక లేయర్ అయితే తీసుకోవాలి. సో లేయర్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్లస్ అయితే కనిపిస్తుంది. అండ్ కెమెరా ఆప్షన్ పైన మనం ట్యాప్ చేస్తే రిఫరెన్స్ ఇంపోర్ట్ చేసుకుంటామని చెప్పాను కదా. సో దానిపైన టాప్ ఆఫ్ ద కనిపిస్తుంది కదా, టాప్ ఆఫ్ ద ఆప్షన్ ఇక్కడ ప్లస్ అయితే కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేయాలి. ఒక లేయర్ అయితే యాడ్ అయిపోతుంది. సో లేయర్ యాడ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ షాడో ఎక్కడ నుంచి ఉంది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఉంది షాడో. ఈ విధంగా మీరు కొంచెం డ్రా అయితే చేసుకోవాలి. ఈ విధంగా మీరు కొంచెం డ్రా అయితే చేసుకోవాలి. ఈ రిఫరెన్స్ మనం ఏదైతే జనరేట్ చేసింది కదా, సో ఏదైతే జనరేట్ చేస్తే ఆ కలర్స్ ఏ విధంగా ఉంటాయో మీరు పిక్ చేసుకొని కలర్ ఫిల్ చేసుకోవచ్చు. దానికి ఎటువంటి జడ్జ్మెంట్ అనేది ఉండదు అండ్ ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. కాబట్టి మీరు ఈజీగా అనేది కలర్ ఫిల్ చేసుకోవచ్చు. అదే మీరు పింట్రెస్ట్ నుంచి కావచ్చు, గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంది కావచ్చు, అక్కడ మీరు మోడిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పింట్రెస్ట్ నుంచి చేసింది కావచ్చు, గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుంది కావచ్చు, మీరు డ్రా చేసే పార్ట్స్ని మీరు ఓన్ క్రియేటివిటీతో కొంచెం మోడిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీరు కొన్ని కలర్స్ కూడా చేంజ్ చేసుకోవాలి ఉంటుంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే చాట్‌జీపీటీతో జనరేట్ చేసుకోండి. సో చాట్‌జీపీటీతో జనరేట్ చేసుకునే దాన్ని మీరు ఓన్గా మీ బ్రాండ్ ఆఫ్ యానిమేషన్ లాగా మీరు క్రియేట్ పెట్టుకోవాలి అంతే. అది మీ ఓన్ కాబట్టి దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయడానికి రారనమాట. డిస్టర్బ్ అంటే ఎవరు కాపీ కొట్టడం కావచ్చు. అండ్ ఇక్కడ ఎవరైనా కాపీ కొట్టుకుని మీకు సేమ్ టు సేమ్గా డ్రా అనేది చేసుకోరు కాబట్టి. సో ఇక్కడ షాడో అయితే యాడ్ చేసేసా. అండ్ కొంచెం లైట్గా షాడో అయితే ఇటు సైడ్ అయితే యాడ్ చేయాలి. అండ్ ఇక్కడ ఒక డాట్ పెడతాను, ఇక్కడ లైన్ కలిపేసి. ఓకే, అండ్ ఇక్కడ చూసుకుంటే షాడో అనేది క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ కొంచెం గ్యాప్ ఏదైతే ఉందో దానికి కూడా నేను క్లోజ్ అయితే చేసేస్తాను. సో గ్యాప్ ఉంటే ఏంటంటే మనకు కలర్ ఫిల్ అవ్వదు గైస్. సో ఎటువంటి గ్యాప్స్ లేకుండా మీరు చూసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అనమాట. సో గ్యాప్స్ లేకుండా కలర్ ఫిల్ చేద్దామంటే కాదనమాట. సో గ్యాప్ లేకుండా చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ హెడ్ అయితే మనము డ్రా అయితే చేసేసా. సో ఇప్పుడు ఈ అవుట్లైన్ లేయర్ పైన ప్లేస్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఒక లేయర్ అయితే యాడ్ చేసుకుందాం. అండ్ బ్లాక్ కలర్ అవుట్లైన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐబ్రోస్ ఏదైతే ఉందో దాన్ని మనము డ్రా అయితే చేసేద్దాం. ఓకే, ఐబ్రోస్ని అయితే క్రియేట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఈ మౌత్ ఏదైతే ఉందో దాన్ని మనము డ్రా అయితే చేసుకుందాం. అండ్ ప్లేస్ పైన ట్యాప్ చేసి ఒక్కొక్క పార్ట్స్ని ఒక్కొక్క లేయర్స్ లాగా అయితే డ్రా అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి రిఫరెన్స్ ఇమేజ్ ఫుల్ చేసేసి ఇక్కడ ఈ అవుట్లైన్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ అండ్ ట్యాప్ చేసి కలర్ పిక్ చేసుకుంటున్నాం అవుట్లైన్ది. అండ్ లేయర్ నెంబర్ 5లోకి వచ్చేసి ఇక్కడ డ్రా అనేది చేస్తాను.
ఓకే. అండ్ లోపల వచ్చేసి మనము షాడో అయితే డ్రా చేయాలి. సో షాడో డ్రా చేయాలంటే సేమ్ టు సేమ్ అదేవిధంగా రిఫరెన్స్ ఇమేజ్ ఒకసారి ఒపాసిటీ ఒక పెంచి ఇక్కడ షాడో ఏదైతే ఉందో దాన్ని నేను కాపీ హోల్డ్ అండ్ ట్యాప్ చేసి కలర్ పిక్ చేసుకుంటాను. అండ్ రిఫరెన్స్ ఇమేజ్ కొంచెం తగ్గించేసి ఒపాసిటీ మళ్ళీ నేను ఇక్కడ లేయర్ నెంబర్ 5 పైన ట్యాప్ చేసి ఒక ఎక్స్ట్రా లేయర్ అయితే యాడ్ చేసి దాన్ని హోల్డ్ అండ్ ట్యాప్ చేసి మౌత్ అవుట్లైన్ ఏదైతే ఉందో ఆ లేయర్ కింద అయితే డ్రాగ్ అయితే చేసేసా. అండ్ ఇప్పుడు నేను ఈ షాడో ఏదైతే ఉందో దాన్ని నేను ఈ విధంగా అయితే ట్రేస్ చేస్తాను. నేను అనుకుంటే యూజువల్గా హ్యాండ్స్ కూడా ట్రీట్ చేయొచ్చు, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి. కానీ మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను హ్యాండ్స్ అంటే డ్రాయింగ్ టూల్తో యూజ్ చేసి మీకైతే చెప్తాను. సో వీడియోకి ఖచ్చితంగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ప్రీవియస్గా చూసుకుంటే నా వీడియోస్కి ఎక్కువగా రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు, అయినా సరే నేను పేషెన్స్ తట్టుకొని అండ్ పేషెన్స్తో వీడియో చేస్తున్నాను కాబట్టి ఒక చిన్న హోప్ లైక్ కొడతారని అండ్ కొంచెం వ్యూస్ అనేది వస్తుంది, కామెంట్స్ కూడా పెడతారని అనుకుంటూ నేను ఒక చిన్న హోప్ అనమాట, అందుకే ఈ వీడియో అనేది చేయడం అయితే జరిగింది. అసలుకి నేను యానిమేట్ చేసే వీడియోస్కి వ్యూస్ బాగానే వస్తుంది కదా అనేసి, అంటే కంప్యూటర్ యానిమేషన్కి వీడియోస్ రీచ్ బాగా వస్తుంది కాబట్టి నేను వాటిపైనే కంటిన్యూ అవుదాం అనుకున్నాను. కానీ మొబైల్లో యానిమేషన్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు అండ్ కంప్యూటర్లో చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అనుకునేసి నేను వీడియో అనేది చేశాను అనమాట. సో మీరు నేర్చుకుంటారని అనుకుంటున్నాను. అండ్ లోపల పార్ట్ ఏదైతే ఉందో ఈ లిప్స్ నేను ఒపాసిటీ ఎక్కువ చేసి దీన్ని హోల్డ్ అండ్ ట్యాప్ చేసి దీనికి డార్క్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ ఇందులో ఈ విధంగా అవుట్లైన్ ట్రేస్ చేస్తాను. ఓకే. అండ్ లోపల వచ్చేసి బ్రౌన్ కలర్, అండ్ ఓకే. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఏదైనా బ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయంటే ఇప్పుడు ఐస్ అనమాట. సో ఐస్ని అయితే మనము డ్రా అయితే చేసేద్దాం. సో ఐస్ డ్రా చేసుకోవడానికి లేయర్ నెంబర్ 6 పైన ఒక లేయర్ అయితే యాడ్ చేసుకుంటాను ఈ విధంగా. అండ్ ఇప్పుడు నేను ఈ రూలర్ టూల్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది స్కేల్ అనమాట. రూలర్ పైన ట్యాప్ చేయాలి, స్కేల్ రూలర్ అన్న ఒకటే. అండ్ ఇక్కడ స్కేల్ పైన ట్యాప్ చేసి ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ని అయితే నేను యాడ్ అయితే చేసుకుంటాను. సో దీని ఇక్కడ మిడిల్లో ఒక ప్లస్ రౌండ్ లాంటివి కనిపిస్తుంది కదా, దాన్ని ట్యాప్ చేసి ఈ విధంగా మీరు డ్రాగ్ చేసుకోవచ్చు, మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనము ఈ విధంగా రొటేట్ చేయాలనుకుంటే రొటేట్ ఈ విధంగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ పార్ట్ని మనం కొంచెం సైజ్ పెద్దగా చేస్తామన్నమాట. సో సైజ్ పెద్దగా చేసుకోవడానికి ఇక్కడ మీరు ఇక్కడ మీకు మూవ్ లాంటివి కనిపిస్తుంది కదా, దాన్ని మీరు ఈ విధంగా పెద్దగా చేయాలి. ఇక్కడ కొంచెం పెద్దగా అయితే చేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇప్పుడు మీరు బ్లాక్ అవుట్లైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో బ్లాక్ అవుట్లైన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ బ్లాక్ స్ట్రోక్ పైన ట్యాప్ చేసి ఈ విధంగా ఒక చిన్న సర్కిల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక సర్కిల్. అండ్ ఇంకొంచెం మీరు పెద్దగా అయితే చేయాలి. ఈ విధంగా పెద్దగా చేసి ఇంకొంచెం ఈ విధంగా సర్కిల్, ఈ విధంగా ఒక సర్కిల్. ఇది ఒక ఐస్ షేప్ అనమాట. పైన షాడో, కింద వచ్చేసి ఐస్ అనమాట. లేకపోతే ఒక పని చేద్దాం, ఈ షాడో అనేది మనము వేరే లేయర్లో అనేది ట్రేస్ అయితే చేద్దాం. ఈ షాడో అనేది మనము వేరే లేయర్లో ట్రేస్ అయితే చేస్తున్నాం. ఓకే, వేరే లేయర్లో అయితే ట్రేస్ చేసాం. ఇప్పుడు నేను ఆఫ్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఈ షాడో ఏదైతే ఉందో దాన్ని నేను ఈ విధంగా అయితే డ్రా అయితే చేస్తాను. ఇక్కడ కనురెప్పలు ఏదైతే ఉన్నాయో ఆ విధంగా. అండ్ ఓకే, ఇది వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. మళ్ళీ సర్కిల్ టూల్ ఆన్ చేసి అండ్ ఇప్పుడు నేను ప్లేస్ పైన ట్యాప్ చేస్తాను. లోపల లేయర్ ఏదైతే ఉందో దాన్ని నేను డ్రా అయితే చేస్తాను. ఈ విధంగా డ్రా అయితే చేస్తాను.
చిన్నగా చేస్తాను, ఇంకా ఇంకొంచెం పెద్దగా ఈ విధంగా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్లూ కలర్ అవుట్లైన్ వచ్చేసి బ్లూ డార్క్ ఈ విధంగా అయితే ట్రేస్ అయితే చేస్తాను. ఇంకొంచెం లోపలికి ఈ విధంగా లోపలికి, అండ్ దీనికి కొంచెం ఇంకా చిన్నగా చేసి ఇప్పుడు వచ్చేసి బ్లాక్ ఐబాల్ బ్లాక్. ఓకే, రూలర్ టూల్ ఆఫ్. ఇప్పుడు చూసుకుంటే నేను కలర్ ఫిల్ అయితే చేస్తాను. సో ఫస్ట్ ఇక్కడ రిఫరెన్స్ ఇమేజ్ ఒపాసిటీ ఎక్కువ అయితే చేస్తాను. ఎక్కువ చేసిన తర్వాత లోపల ఎల్లో కలర్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ అండ్ ట్యాప్ చేసుకుంటాను. కలర్ అనేది పిక్ అయిపోతుంది. దీన్ని హైడ్ చేసేస్తాను. హైడ్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ కలర్ ఫిల్ చేసుకోవడానికి లేయర్ నెంబర్ 9 అనేది కనిపిస్తుంది. కలర్ ఫిల్ చేయడానికి మనకు ఒక కొత్త లేయర్ అయితే తీసుకోవాలి. సో ప్లేస్ మీద ట్యాప్ చేయాలి. ఒక కొత్త లేయర్ అనేది యాడ్ అయిపోతుంది. అండ్ బకెట్ టూల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ వీటన్నిటిని నేను హైడ్ అయితే చేసేస్తాను. సో ఇక్కడ లేయర్ నెంబర్ 2 అంటే షాడో లేయర్లో అయితే మనం ఉన్నాము. అండ్ షాడో లేయర్లో మనము కలర్ ఫిల్ అయితే చేసేద్దాం. ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ట్యాప్ చేస్తాను, కలర్ ఫిల్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ డార్క్ కలర్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ అండ్ ట్యాప్ చేసి కలర్ పిక్ అండ్ బకెట్ టూల్ సెలెక్ట్ చేసి కలర్ ఫిల్, బకెట్ టూల్తో కలర్ ఫిల్. ఈ విధంగా కలర్ ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీటి ఇద్దరిని ఒకే లేయర్లో అయితే కన్వర్ట్ చేసుకోవాలి. ఎక్కడైనా గ్యాప్స్ లాంటివి ఏమైనా కనిపిస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ గ్యాప్స్ అనేది లేదు కాబట్టి లేయర్ నెంబర్ 3 లేయర్ నెంబర్ 2లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మర్జ్ అంటే డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేయాలి. అది మర్జ్ అని అంటారన్నమాట. సో దాన్ని ట్యాప్ చేస్తే ఏంటంటే ఒకే లేయర్ని అంటే 2 లేయర్స్ని ఒకే లేయర్లో కన్వర్ట్ చేయడం, దాన్నే మర్జ్ అని అంటారు. సో ఇప్పుడు లేయర్ నెంబర్ 3లో అన్హైడ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఐబ్రోస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ హెడ్ అయితే హైడ్ చేసేసి బకెట్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బకెట్ టూల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ కలర్ బాక్స్ ఒకటి వస్తుంది. అండ్ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇలాగ ట్యాప్ చేయాలి. సో ఇక్కడ చూసుకుంటే కరెంట్ లేయర్ ఈజ్ నాట్ విజిబుల్ అని వస్తుంది. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లేయర్ విజిబుల్ లేదు కాబట్టి ఇప్పుడు లేయర్ నెంబర్ 2లోనే ఉన్నాం మనం. సో కలర్ ఫిల్ ఐబ్రోస్ కలర్ ఫిల్ చేయాలంటే ఐబ్రోస్ ఏ లేయర్లో అయితే ఉంటుందో ఆ లేయర్లో మనము కలర్ ఫిల్ చేయాలి. సో లేయర్ నెంబర్ 3లో అయితే ఐబ్రోస్ అయితే ఉంది. లేయర్ నెంబర్ 3 పైన ట్యాప్ చేసి ఇక్కడ బకెట్ టూల్ ఆల్రెడీ సెలెక్ట్ అయి ఉంది, ట్యాప్ చేస్తాను, కలర్ ఫిల్. అండ్ ఇందులో కూడా సేమ్ ట్యాప్ చేస్తాను, కలర్ ఫిల్. ఇక్కడ మధ్యలో ఒక గ్యాప్స్ అయితే వస్తాయన్నమాట. గ్యాప్స్ వస్తే మీరు ఏం చేస్తారంటే బకెట్ టూల్ పైన ట్యాప్ చేసి ఇక్కడ బ్రష్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ బ్రష్ పైన డాట్ పెట్టి విధంగా క్లోజ్ అనేది చేసుకోవాలి. ఇంత సింపుల్గానే ఉంటుంది. మీకు ఏదైనా డ్రా చేసేటప్పుడు కలర్ ఫిల్ చేసేటప్పుడు ఇటువంటి ప్రాబ్లం వస్తే వీడియోస్ ఒకసారి మళ్ళీ చూడండి, ప్రాబ్లం ఏం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్ అది కంప్లీట్ చేసుకున్నాము. ఐబ్రోస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత లేయర్ నెంబర్ 4ని అయితే అన్హైడ్ అయితే చేస్తాను. ఇక్కడ ఏముంది, ఇది వచ్చేసి మౌత్ అనమాట. సో లేయర్ నెంబర్ 5 లేయర్ నెంబర్ 4లో అయితే మౌత్ అయితే ఉంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్ నెంబర్ 4లో ఇక్కడ మౌత్ ఏదో ఉందో అక్కడ మీరు కలర్ ఫిల్ అనేది చేసుకోవాలి. సో కలర్ ఫిల్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మీరు ఎల్లో కలర్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ నేను చూసుకుంటాను. ఈ కలర్ ఏదైతే ఉందో దాన్ని నేను హోల్డ్ అండ్ ట్యాప్ చేసి సెలెక్ట్ అయితే చేసుకున్నాను. హైడ్ అండ్ బకెట్ టూల్ పైన ట్యాప్ చేసి ఇక్కడ కలర్ ఫిల్. ఇందులో కలర్ ఫిల్.
ఇందులో కలర్ ఫిల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షాడోస్ అనేది కలర్ ఫిల్ చేయాలి. సో షాడోస్ కలర్ ఫిల్ చేయాలంటే ఇక్కడ కలర్ కనిపిస్తుంది, హోల్డ్ అండ్ ట్యాప్ చేసి కలర్ పిక్ అండ్ బకెట్ టూల్తోనే ట్యాప్ కలర్ ఫిల్. ఈ విధంగా బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ హోల్డ్ అండ్ ట్యాప్ చేసి బకెట్ టూల్ అండ్ బ్లర్ కలర్ ఫిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ కలర్ ఫిల్ అయితే అయిపోయింది. ఈ పార్ట్ ఏదైతే కనిపిస్తుందో దీనిలో కలర్ ఫిల్. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ అయితే కనిపిస్తుంది అండ్ డ్రాయింగ్ టూల్ ఆఫ్ అయితే చేస్తాను అండ్ ఇక్కడ ఈ విధంగా అయితే కలర్ ఫిల్ అనేది చేస్తాను. కొంచెం ఎరేస్ టూల్తోని బయటికి వెళ్ళిపోయిన లైన్స్ కలర్ ఫిల్ ఏమైనా ఉంటే ఈ విధంగా ఎరేస్ అయితే చేసుకుంటాను. అండ్ ఓకే, కొంచెం ఎరేస్ అయితే చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి ప్రాపర్గా అయితే సెట్ అయిపోయింది. అండ్ బకెట్ టూల్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా బకెట్ టూల్ తర్వాత ఒక డ్రాయింగ్ పెన్సిల్తోని అంటే బ్రష్తోని ఈ విధంగా హోల్డ్ అండ్ ట్యాప్ చేసి కలర్ పిక్ చేసుకోవాలి. కొంచెం లైట్ తీసుకొని అండ్ బకెట్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా ట్యాప్ కలర్ ఫిల్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా అయితే మనము కలర్ ఫిల్ చేస్తాం యానిమేషన్ రెడీ చేయడానికి. ఇందులో వచ్చేసి లైట్ కలర్ అండ్ ఇందులో మీరు ఫిల్ చేయాలంటే ఈ కలర్ అయితే ఉందో డార్క్ కలర్ దాన్ని హోల్డ్ అండ్ ట్యాప్ చేసి కలర్ పిక్ అండ్ బకెట్ టూల్తోనే కలర్ ఫిల్. అండ్ ఇక్కడ కూడా కలర్ ఫిల్. ఇంకొంచెం లోపలికి కలర్ ఫిల్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అనేది సెట్ అయిపోయింది. సో ఇక్కడ ఒక చిన్న పార్ట్ ఉండిపోయింది. ఈ విధంగా కొంచెం పెద్దగా చేసి ఈ విధంగా ఇప్పుడు సెట్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు చూసుకుంటే ఈ అవుట్లైన్ అండ్ ఏదైతే ఉందో దాన్ని మనము ఒకే లేయర్లో అయితే మర్జ్ అనేది చేసేయాలి. సో మర్జ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఐ బాల్స్. సో ఐ బాల్స్ అయితే ఉండిపోయింది. ఇప్పుడు మనం ఐ బాల్స్లో అయితే కలర్ ఫిల్ చేసేయాలి. సో రిఫరెన్స్ ఇమేజ్ అన్హైడ్ చేస్తాను, హెడ్ అనమాట, హెడ్ అన్హైడ్ చేస్తాను. ఇందులో మీరు ఫస్ట్ ఇది ఏదైతే ఉందో సో ఫస్ట్ వచ్చేసి వైట్ కలర్ ఫిల్ చేయాలి. అండ్ వైట్ కలర్ ఫిల్ ఫస్ట్ వైట్ కలర్ ఫిల్ చేసుకుంటాను. ఈ విధంగా ట్యాప్ చేసి వైట్ కలర్ ఫిల్ అయితే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో బ్లాక్ కలర్ అయితే ఫిల్ చేయాలి. సో ఇక్కడ బ్లాక్ కలర్ ఫిల్ చేసుకోవడానికి వైట్ కలర్ హైడ్ చేసి బ్లాక్ సెలెక్ట్ చేసుకొని ఇందులో బ్లాక్ కలర్ ట్యాప్ అండ్ ఇందులో కూడా బ్లాక్ కలర్సే. ఇప్పుడు బ్రష్ సెలెక్ట్ చేసుకొని దీన్ని హోల్డ్ అండ్ ట్యాప్ చేసి కిందికి అయితే తీసుకొచ్చేసా. అండ్ ఇప్పుడు మీరు చూస్తే ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ లోపల ఐ బాల్ క్రియేట్ చేయడం అనమాట. ఇప్పుడు చూసుకుంటే ఐ బాల్స్ అన్ని క్రియేట్ చేసేద్దాం. ఇప్పుడు బ్లూ కలర్ ఉంది కదా, దీనికి కొంచెము బ్లూ కలర్ హోల్డ్ అండ్ ట్యాప్ చేసి కొంచెం లైట్ కలర్ తీసుకోవాలి. లైట్ కలర్ తీసుకుని ఇందులో ట్యాప్ కలర్ ఫిల్. ఇందులో కలర్ ఫిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట. సో బ్లాక్ కలర్లో ట్యాప్ కలర్ ఫిల్. అండ్ ఇప్పుడు చూసుకుంటే బ్రష్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సైజ్ ఎక్కువ ఇంక్రీజ్ చేసి అండ్ లేకపోతే మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దీని ఒపాసిటీ అనేది తగ్గించేయాలి కొంచెం. ఇక్కడ ఒక ట్యాప్ అండ్ ఇక్కడ ఒక ట్యాప్. ఇప్పుడు చూసుకుంటే ప్రాపర్గా ఒక ఐబాల్ షేప్ లాగా అయితే క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మూవ్ టూల్ పైన ట్యాప్ చేసి
ఈ ఐస్ని ఈ సైడ్కి పెట్టేస్తాను. ఈ విధంగా సైడ్కి పెట్టేసిన తర్వాత అండ్ ఇప్పుడు చూసుకుంటే ప్రాపర్గా ఈ బర్డ్ క్యారెక్టర్ అనేది సెట్ అయిపోయింది. ఫస్ట్ ఇక్కడ అన్నిటిని అన్హైడ్ చేస్తాను ఫస్ట్. అండ్ ఈ ఐస్ని అన్నిటిని వేరే లేయర్ ఒకే లేయర్లో అయితే కన్వర్ట్ చేసేస్తాను. డౌన్లోడ్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తాను. దీనికి కూడా డౌన్లోడ్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మర్జ్ అయితే చేసేస్తా. సో ఇప్పుడు చూసుకొని ఇప్పుడు ప్లస్ ఇక్కడ డూప్లికేట్ అయితే చేసుకుంటాను. డూప్లికేట్ లేయర్ పైన ట్యాప్ చేసి డూప్లికేట్ చేసుకున్నాను. అండ్ మూవ్ టూల్తో మూవ్ చేసి ఈ సైడ్కి అయితే తీసుకొచ్చేసా. దీన్ని మనం ఇప్పుడు ఫ్లిప్ హారిజంటల్ ఆప్షన్ పైన ట్యాప్ చేసి ఫ్లిప్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ ఫ్లిప్ హారిజంటల్ ఆప్షన్ కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయాలి. ఫ్లిప్ అయితే అయిపోయింది. అండ్ మళ్ళీ మూవ్ టూల్ పైన ట్యాప్ చేసి ఇటు సైడ్కి అయితే తీసుకొచ్చేయాలి కొంచెం. అండ్ ఓకే, ఇప్పుడు చూసుకుంటే బర్డ్ హెడ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే బాడీ పార్ట్స్ అనేది డ్రా అయితే చేస్తాం.